ఈరోజు తెలంగాణ బడ్జెట్పై సమగ్ర విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. శాసనసభలో 2026-27 సంవత్సరానికి గాను 3 లక్షల కోట్ల బాహుబలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తూ పాలన చేస్తున్నామన్నారు. పాలకుల్లా కాకుండా సేవకుల్లా పనిచేస్తున్నామని మంత్రి అన్నారు. గత పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇప్పుడు సరిచేస్తున్నామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని, దేశంలో తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతున్నామన్నారు. బడ్జెట్ అంటే అంకెల గారడి కాదని, గొప్పల కోసం తామేమి అబద్ధాలు చెప్పడం లేదని విక్రమార్క అన్నారు. సంక్షేమము, అభివృద్ధి తమకు తొలి ప్రాధాన్యమని చెప్పారు. దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజన్ అని ఆర్థిక మంత్రి అన్నారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణది 2.7% ఎక్కువని సభకు తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రేట్లు పెరిగిందని వెల్లడించారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యమని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,24,234 కోట్లని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. అందులో రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లని, మూలధన వ్యయం 47,267 కోట్లని తెలిపారు. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 కోట్లుగా ఉందని, వృద్ధి రేటు 10.20% ఉందన్నారు. కాగా బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపింది. కొత్తగా 2 లక్షల చేయూత పెన్షన్లను ఆమోదించినట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూర్చనుంది. అంతేకాదు ఈ బడ్జెట్లో విద్యార్థులకు సైతం గుడ్ న్యూస్ అందించింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రకటించారు. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు 2,000 స్కాలర్షిప్ అందిస్తామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఇక మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్ 3,769 కోట్లు కేటాయించారు. తెలంగాణ బడ్జెట్లో మహిళలకు కానుకలు ప్రకటించారు. ఈ మేరకు డ్వాక్రా సంఘాలకు 2,500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు, అందుకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 18 ఏళ్లు పైబడిన 61 ఏళ్లు దాటిన మహిళలను కూడా డ్వాక్రా సంఘాల్లో చేర్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రకటనతో డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం అమలు చేయనున్నట్లు ఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రాజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు కానున్న ఈ పథకం ద్వారా 23.51 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం కింద సుమారు 2,000 వ్యాధులకు నగదు రహిత చికిత్స అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా బడ్జెట్లో ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. మొత్తం 13,679 కోట్లు కేటాయించింది. అది తెలంగాణ చరిత్రలో ఆరోగ్య శాఖకు అత్యధిక కేటాయింపు కావడం విశేషం. అలాగే 6 గ్యారంటీలకు 50,713 కోట్లు కేటాయింపు చేశారు. కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల జీవిత బీమా దక్కనుంది. బడ్జెట్లో విద్యకు 8.22% నిధులు కేటాయించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్, ఇంటర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకం, వెల్ఫేర్ విద్యా సంస్థల్లో వంటగదుల ఆధునీకరణకు 100 కోట్లు కేటాయించింది. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించింది. 2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీలో కొత్తగా 15 కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్లు కేటాయించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ నైపుణ్య శిక్షణ, భాషా సాయం, వీసా సహాయం, ప్రయాణ సౌకర్యాలు అందించే ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,529 కోట్లు, వైద్య శాఖకు 13,679 కోట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, పర్యాటక రంగానికి 1,224 కోట్లు, మహిళా శిశు సంక్షేమకు 3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,937 కోట్లు, బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు కేటాయించారు. అదేవిధంగా పట్టణాభివృద్ధి పురపాలక శాఖకు 17,907 కోట్లు, న్యాయశాఖకు 2,367 కోట్లు, రవాణా శాఖకు
12,759 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు 33,688 కోట్లు కేటాయించారు. రాజు యువ వికాసానికి 6,000 కోట్లు, శాంతి భద్రతలకు 11,907 కోట్లు, గోదావరి పుష్కరాలకు 500 కోట్ల చొప్పున కేటాయించినట్లు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు.